హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చింతకాయలతోటి పచ్చి చింతకాయలతోటి చారు ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తున్నానండి. ముందుగా చింతకాయల్ని శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా కడిగిన తర్వాత వీటిని కాస్తని వాటర్ వేసి వీటిని బాయిల్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఇలా బాయిల్ చేసుకున్నాక ఇవి ఉడకాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఫుల్ బాయిల్డ్ అయిపోయినాక ఈ చింతకాయ అనేది ఇలా పగిలిపోతుంది. చూడండి, ఇలా ఓపెన్ అయినాక ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదండి, ఇలా ఓపెన్ కావాలి. అలా అయిందంటే అది మంచిగా పూర్తిగా కుక్ అయినట్టు అండి. దాంట్లో ఉండే అలా కుక్ అయిన తర్వాత దాంట్లో ఏదైనా ఒగరు అనేది ఉంటే అదంతా వెళ్ళిపోతుంది. తర్వాత వాటిని చల్లారనివ్వాలండి. ఆ వాటర్ కాస్త చల్లారినాక పక్కకు పెట్టేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసేసుకొని దాన్ని మెత్తగా ఇట్లా స్మాష్ చేస్తూ ఇలా చారులాగా చేసి పెట్టుకోండి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కావాల్సినవి పచ్చిమిర్చి ఒక 2-3 ఉల్లిపాయలు పొడవు కట్ చేయాలి, వెల్లుల్లి, అదేవిధంగా కరివేపాకండి. ముందుగా నేను బౌల్ పెట్టుకొని అందులో మీకు సరిపడంత మీరు ఎంత ఆయిల్ తీసుకుంటారో అలా ఆయిల్ తీసుకొని దాంట్లో మన పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలా పోపు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కాస్తన్ని పొడవుగా చీలిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇలా పొడవుగానే వేయాలండి. వేసే ముందు ఒకసారి నలిపి వేయాలి, బాగుంటాయి. అదేవిధంగా కరివేపాకు, మనము వెల్లుల్లి ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేసి అన్నీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అయిన తర్వాత కాస్తంత చిటికెడంత పసుపు, కాస్తంత అల్లము కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చారు ఉంది కదా అండి, అది అనేది ఇందులో పోసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం వేడి రైస్లోకి ఈ రసం అనేది పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి ఎప్పుడు దొరకవు కదా అండి, ఈ సీజన్లో మాత్రమే ఇలాంటివి దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తినాలండి. ఇది తినడం వల్ల మనకి సి విటమిన్ అనేది కూడా పుష్కలంగా లభిస్తుంది. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నది కదా, మీరు ఒకవేళ రాక్ సాల్ట్ కనుక యూజ్ చేశానంటే అందులోనే వేసేసుకోండి. సాల్ట్ అనేది కూడా కరిగిపోతుంది. లేదంటే సన్న ఉప్పు వేసుకుంటే దాన్ని మనం ఇలా మార్చుకున్నాక ఈ పోపులోకి చారు అనేది వేసుకున్న తర్వాత కాస్తంత సాల్ట్, మీకు టేస్ట్కి తగ్గట్టు కాస్తంత ధనియా పౌడరు, అదేవిధంగా కాస్తంత గరం మసాలా పౌడర్ అండి, అంటే లైట్గా వేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి అనేది కాస్త ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే దీనిలో పులుపు బాగుంటుంది కాబట్టి మిరియాల పౌడర్ బాగా వేసుకోవడం వల్ల ఆ పులుపు అనేది కొంచెం తగ్గిస్తుంది. మళ్ళీ మనకి కాఫ్ కూడా రాకుండా, జలుబు కూడా కాకుండా ఇది సేఫ్గా ఉంచుతుందండి. పచ్చి చింతకాయల చారు కాబట్టి కొంతమందికి పడకుంటే జలుబు కూడా అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కాస్తంత కారపొడి, కాస్తంత సాంబార్ పొడి నేను వేసుకున్నానండి. కాస్తంత జీలకర్ర పొడి కూడా వెంటే వేసుకోండి. 1/2 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చేయడం వల్ల మనకి ఇందులో ఉండే ఉగర అనేది తగ్గిపోతుంది. అలాగే మనము మిరియాల రసం కార్చుకుంటాం కదండి, అదేవిధంగా టేస్ట్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి, వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈ రసాన్ని ఒక 5 మినిట్స్ మరగనిస్తే దీంట్లో ఉన్న ఉగర అనేది తగ్గిపోతుంది. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, జలుబు అనేది కూడా కాకుండా ఉంటుందండి. ఇలా ఒక మరిగిన తర్వాత చూడండి, మనకి రసం అనేది ఎలా రెడీ అయిందో చూడడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. వేడి అన్నంలోకి కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి చింతకాయలు, మనం ఇలా పచ్చి చింతకాయలతోటి రసం తీసుకొని తినడం వల్ల మనకి సి విటమిన్ అనేది కూడా పుష్కలంగా లభిస్తుంది. అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త నా ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.